ప్రభు మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతన దినం వేకువజామున మరొకసారి మనమందరం ఇలాగను కలుసుకొని మరి ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎలాంటి తొందర ఇబ్బంది లేకుండాన్నట్లు కార్యక్రమం అంతా చక్కగా జరుగునట్లు మొదటగా శేఖర బాబన్న అన్నా వందనాలన్నా. ప్రార్థన చేయండి. ప్రార్థించుకున్నా. ఓకేనా. ప్రార్థించండి. సర్వోన్నతుడా, సర్వశక్తి, మీకు ప్రేమ, కనికరం, జాలి, కృప, దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచినములన్నీ తండ్రి, రే వెనక పగలనక మమ్మల్ని కూడా తండ్రి లోకంలోనికి వెళ్ళక ముందు నాయన నీ సన్నిధిలో నాయన వేకువజామున లేసి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి మయపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినావు తండ్రి. 4684 దినం తండ్రి, ఇదిగో నాయన ఈ విధంగా మేము కూడుకుంటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి ఈ కార్యక్రమాన్ని నాయన భారంగా నాయన నడిపిస్తున్నా అన్న నాయన మరణవర్సనను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అన్నను సేవను మరియు నాయన మందిర నిర్మాణ విషయంలో మీరే ఉండి నడిపిస్తున్నారు ప్రభా. అలాగే తండ్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి సాతాను శోధన లేకుండా తండ్రి, టెక్నికల్ ఇష్యూస్ లేకుండా తండ్రి ఈ కార్యక్రమాన్ని నాయన ఇది నాన్న తండ్రి జరుపుకుంటున్న తండ్రి మీరే ఉండండి ప్రభా. ఏ రోజు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు పాటలు పాడుతున్న వాక్యం అందిస్తున్న అన్నను మరియు తండ్రి నడిపిస్తున్న గోపాలన్నను మరియు తండ్రి అందరినీ కూడా మీ స్వాధీనం ఉంచుకొని చక్కగా నాయన నడిపించటకు జరిగించండి కృపను దయచేయమని, ఇదే విధంగా మీరు రాకడ వరకు మేము కొనసాగించండి కృపను దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలనా. ఈ సమయంలో దేవదానం అంకులు పాట పాడి వినిపిస్తారు. వందనాలు అంకుల్. వందనాలు. దేవునికి స్తోత్రములు. పేరు వచ్చిన ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు పాట పాడటానికి సమయం ఇచ్చారు. మరి బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. పాట క్రైస్తవ సునాద కీర్తనలో 122వ పాట. పాత పుస్తకాల్లో 72, కొత్త పుస్తకాల్లో 122. సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. సిల్లెను సిలువలో పాప క్షమా, కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. సిల్లెను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా. సిల్లెను సిలువలో పాప క్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి.
భాసిల్లెను సిలువలు పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలు పాప క్షమా. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయమందితిని, అందులకే భయమందితిని. భాసిల్లెను సిలువలు పాప క్షమా. యేసు ప్రభు నీ దివ్య క్షమా భాసిల్లెను సిలువలు పాప క్షమా. వందనాలన్నా అందరికీ వందనాలు. వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు రూఫస్ అన్న ప్రార్థన చేస్తే దేవుని సేవకులు వాక్యం అందిస్తారు. రూఫస్ అన్న వందనాలన్న వాక్యం కొరకు ప్రార్థన చేయండి. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ ప్రభా, మరొకసారి ప్రభా ఒక నూతన దినాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచి మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఆయన ప్రభా ప్రాతకాల సమయంలోనే మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలోనికి మీరు తీసుకొని వచ్చినందుకై మేము స్థుతిస్తున్నాం ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి నాయన, మార్నింగ్ కాన్ఫరెన్స్ అనే జూమ్ ప్లాట్ఫామ్ పైన ప్రభా మమ్మల్ని ఈ విధంగానైనా ప్రతిదినం కూడా మీరు చేరుస్తూ వస్తూ ప్రభా తండ్రి మిమ్మల్ని నాయన తండ్రి పాటలతో గనపరచడానికి ప్రభా తండ్రి నాయన చక్కగానైనా మీ యొక్క వాక్యాన్ని ఉదయాన్నే వినటానికి, తద్వారా మా జీవితాలు మేము సరి చేసుకోవటానికి, మా జీవితాల్లో ప్రభా మేము మేలు పొందటానికి, క్షేమం పొందటానికి మీరు దయచేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క ధన్యకరమైనటువంటి ఈ భాగ్యము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మ చేత నింపండి ప్రభా, మీ యొక్క ఆత్మ నడిపింపు దయచేయండి. ప్రేమగల తండ్రి ప్రభా, చక్కగా మీ యొక్క వాక్యాన్ని మేము విని మేలు ప్రభా తండ్రి వాటిని నాయన మా అనుదిన జీవితంలో అన్వయించుకొని నాయన ప్రభా ఆ విధంగా దినదినము ప్రభా తండ్రి మీ యొక్క సారూప్యంలోనికి మార్చబడటానికి మీ కృపను మెండుగా మాకు దయచేయమని నాయన తండ్రి అంతము వరకు మీరే ఉండి కాపాడి భద్రపరచమని నేను మీకే సమస్త విధమైనటువంటి స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు ప్రభు అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలన్నా. మరి సమయంలో మనం వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా యుఎస్ఏ నుండి జోషియా పీటర్ అన్న గారు మనకి ఇంగ్లీష్లో వాక్యం అందిస్తారు. సుధాకర్ బాబు అన్న తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. అన్న స్టార్ట్. థ్యాంక్ యూ. Sudhakar, you're there? Yeah, I am ready. Thank you. అందరికీ వందనాలండి. Greetings to you all in the precious name of our Lord and Savior, Lord Jesus Christ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. First, I thank God for giving this opportunity to share His word. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని తరుణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. Also thank dear brother Barnabas and team for arranging this. అలాగే దైవ సేవకులు బర్నబాస్ గారు వారి యొక్క బృందం అంతటికి కూడా ఇలాగ ఈ కూడికను ఏర్పాటు చేసినందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. Thank dear brother Sudhakar especially for being present here for translating also. అలాగే తర్జుమా చేయడానికి సహోదరులు కూడా అందుబాటులోకి వచ్చినందుకు వారికి కూడా వందనాలు. And thank you all for joining this to encourage us and to spend time in the presence of the Lord. ఇలాగూ పురుకొల్పటానికి ప్రభువుతో పాటు సమయం గడపటానికి మీరందరూ కూడా చేరువచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు.
So for today, we are not going to continue on the Hebrews as dear brother has mentioned and prayed, but for a digression, we are going to see into another topic. Although our focus would be our Lord Jesus Christ Himself. ఈ రోజు మనం సహోదరులు ప్రార్థించినట్లుగా హెబ్రీ పత్రిక నుంచి ధ్యానం చేయలే, కానీ మరొక భాగం నుంచి యేసుక్రీస్తు మీదే మన యొక్క దృష్టిని మనం మరి లగ్నం చేద్దాం. In fact, this is something common topic that we all face in our day-to-day life everywhere. దైనందిన జీవితంలో మన అందరము కూడా అన్ని స్థలాల్లో కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం. So when we come to the end of our life, there is one thing that always people point to, that fighting a good fight. మన జీవిత మరి చివరి దశ, చివరి అంకానికి వచ్చినప్పుడు మరి అందరం ఎదుర్కొంటూ అందరం అనే మాట ఏంటంటే, మంచి పోరాడి తిని. We all would like to really get such a statement from everybody when we are Lord calls and we die. ప్రభు మనల్ని పిలిచినప్పుడు, మనం చనిపోయినప్పుడు ఏమండి అందరూ మన గురించి ఆ మాట అనాలని మనం ఆశపడతా ఉంటాం కదా. And in fact, I'm reminded of one dear brother. Actually, he asked us to sit down and write on a paper all the things that you want others to talk about you, to write on a paper. నేను ఒక సహోదరుని ఎరుగుదును. ఆయన ఏం చెప్పారు అంటే, మీరు ఒకవేళ చనిపోయిన తర్వాత మిమ్మల్ని గురించి ఇతరులు ఇదిగో పలానా మాట చెప్పాలి, నా గురించి పలానా పని గురించి పొగడాలి అనుకుంటే అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పాడు. So be honest and write what you want others to talk about that in that service before your burial. Everybody comes and talks. So please write down all the things that people would like to talk about you. అండి, సమాధి కార్యక్రమానికి ముందుగా జరిగేటువంటి ఆ యొక్క కూడికలో నిన్ను గురించి ఏ విషయాలు వారు ప్రస్తావించి ఆ విషయాలు మాట్లాడాలో వాటన్నిటిని గురించి కూడా నిజాయితీగా చెప్పండి, రాయండి అని చెప్పాడు. And in that list, we will never write that this man was such and such a bad person and he did these things and all that, right? ఏమంటే ఆ లిస్ట్ లో మనం ఈయన అదిగో ఆ తప్పు చేశాడు, వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు ఇలాంటివి రాస్తాం, మనం రాయం కదా. In fact, again, this is kind of a story, but I just wanted to share that there were two notorious people in a city. ఒక పట్టణంలో చాలా క్రూరులు అయినటువంటి వారు ఉన్నారు అన్నమాట. ఇద్దరు Very notorious. చాలా క్రూరులు. And they were both brothers, and one of them died. వారిద్దరు కూడా సహోదరులు, ఇద్దరిలో ఒకడు చనిపోయాడు. And so they went to the dear brother went to the church and asked the pastor. They are not brethren people, okay? So just at least be happy about that. So goes to the pastor and said, "I'll give you any amount you want, 5,000, 10,000, 20,000, doesn't matter. But at that place before burial, you should talk very good about this man, very good." సో వారు ఒక సంఘ చర్చి అంటే కాపర దగ్గరికి వెళ్ళి, మన బ్రదర్ సంఘ కాపర కాదులేండి, దాన్ని బట్టి సంతోషించాలి, ఆయన దగ్గరికి వెళ్ళి 5,000 ఇద్దామా, 10,000 ఇద్దామా, 20,000 ఇద్దామా, లేదా ఎంత అడిగితే అంత ఇద్దాం, కానీ అతను ఏం చేయాలంటే నా సహోదరుడు గురించి మంచిగా మాట్లాడాలి. So at the time when the pastor asked to talk about this dead man, చనిపోయినటువంటి ఈ వ్యక్తిని గురించి ఆ సంఘ కాపరి గారు మాట్లాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, he said, "This man who is lying there is a liar." ఆయన అదిగో అక్కడ పడిపోయి ఉన్నటువంటి శవమై ఉన్నటువంటి వ్యక్తి, వీడు అబద్ధికుడు, he is a drunkard, వీడు తాగుబోతు,
he's an adulterer, వీడు వ్యభిచారి, he's a murderer. వీడు నరహంతకుడు. But compared to his brother, he's an angel. కానీ ఏమన్నాడంటే వీళ్ళ సహోదరుడితో కనుక పోల్చుకుంటే ఈయన ఒక దేవదూతను పోలిన వాడండి అన్నాడు. I mean, this was a joke, but just wanted to bring you all to the understanding that where we stand in our life. వీళ్ళారా ఇది ఒక కథగా ఉందిలే కానీ నేను ఎందుకు మీకు ఈ ఉదయకాలం దాన్ని తెలియజేశానంటే మనం ఎక్కడ నిలబడి ఉన్నాం, మన స్థాయి ఎలా ఉంది అనే దాన్ని పరిశీలించుకోవడానికి మాత్రమే తెలియజేశాను. And I always struggle with this. Honestly, I would like people, if at all, anytime Lord calls, I don't want anybody to talk anything good about me. But if they can talk something bad about me also, I'll be happy. నేను ఎల్లప్పుడూ దీన్ని ఎదుర్కొంటూ ఉన్నాను అనమాట. ప్రజలు ఎప్పుడు నా గురించి మంచిగా మాట్లాడాలని కాదులే కానీ అసలు నా గురించి చెడు మాట్లాడటం వినాలని కూడా నాకు ఆశగా ఉంది. Anyhow, that's a different thing. But turning our attention to Ephesians chapter 6, verse 12. రండి ఈ ఉదయకాలం మన దృష్టిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంపై మనం కేంద్రీకరిద్దాం. For our struggle is not against flesh and blood, but against the rulers, against the authorities, against the powers of this dark world, and against the spiritual forces of evil in the heavenly realms. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. So when we talk about a fight, there has to be an enemy, right? ప్రియులారా, ఒక గొడవ ఉంది అంటే దాంట్లో శత్రువు ఉండాలి కదా. మనకి పోరాటం ఉందంటే What I mean is fighting a good fight. You know, we mentioned many times. He fought a good fight. ఆయన మంచి పోరాటం పోరాడని అంటా ఉంటాం కదా మనము. That means there is an enemy. అంటే ఆయనకు ఒక శత్రువు ఉన్నాడు అని అర్థం. That means where do you find these enemies? ఈ శత్రువులను ఎక్కడ కనుగొంటామండి మనం? At home, ఇంట్లోనా, or at the office, లేదా మనం పనిచేసేటువంటి స్థలంలోనా? many times in the church. చాలా సందర్భాల్లో మన సంఘాల్లోనే ఉంటారండి. We have a lot of enemies. మనకు చాలా మంది శత్రువులు ఉంటారు. And we want to fight against them because we live a righteous life. This man or this sister doesn't behave properly. She doesn't know the word of God. She doesn't know the pattern of the church. She or he does as he likes, disturb the assembly and things like that. And you are always unhappy. మనము నీతి కలిగి నిజాయితీగా బ్రతకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సహోదరుడు కావచ్చు లేదా ఆ సహోదరి కావచ్చు, ఆ స్థాయికి అనుగుణంగా వారు బ్రతకట్లేదు, వారు గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు అని మనము దాన్ని తట్టుకోలేని స్థితిలో ఉంటాం. But look at what God has written. For our struggle is not against flesh and blood. అయితే దేవుడు ఏమి రాయించాడు ఇక్కడ ఒక్కసారి చూడండి. మనము పోరాడునది ఏమండి దేనితో గంట? దేనితో కాదు, శరీరులతోనూ ప్రధానులతోనూ కాదు అంటున్నాడు. Brothers and sisters, go ahead. Yeah. Whether you like it or not, having lived in the assemblies for such a long time, you must have seen so many people. Either you might have fought with them or you controlled yourself many times, but there are people who create a lot of problems for us. ప్రియులారా, మీరు సంఘాల్లో ఉంటూ ఉండగా ఇలాంటివి చాలా ఎదుర్కొని ఉండొచ్చు. చాలా మీరు విని ఉండొచ్చు, లేదా వారితో మీరు వాదిస్తూ వారితో మీరు పోరాడుతూ వచ్చి ఉండొచ్చు అన్నమాట. So I think I can remember last 60 years in growing up in assembly. గత 60 సంవత్సరాలుగా మన సంఘాలలో ఎదిగిన ఒక వ్యక్తిగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను.
So we face a lot of issues, like any one of us. All of us must have faced this. అందరి వలె మీరు కూడా మన అందరం కూడా ఆ సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. నేను కూడా అలాగనే ఎదుర్కొన్నాను. So many times it is just a simple talk that creates problems. చాలాసార్లు ఏదో ఊరక మాట్లాడతారు చూసారా, తెలిసి తెలియకుండానే అది వాస్తవాన్ని రుజువు పరుచుకోకుండానే మాట్లాడతాం. అవే చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. You know, if you want to know about any person life, real life, ఒక వ్యక్తి యొక్క వాస్తవ జీవితాన్ని లేదా యథార్థ జీవితాన్ని మనం తెలుసుకోవాలని ఆశపడినప్పుడు go and ask that person's spouse or children. ఆయన యొక్క జీవిత భాగస్వామిని కానీ లేదా ఆయన యొక్క పిల్లలను కానీ అడగండి ఆయన గురించి. I mean, you are using Aina, but it could be Ame also. So, ఆయన లేదా ఆమె. yeah, either way it is true. So, or go and ask them about these persons in the church. కనుక ఆ వ్యక్తి గురించి మీరు వెళ్ళి సంఘములో అడగండి. So, it is all, we don't have tolerance at all towards other people. వీళ్ళరా ఇవన్నీ ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి అంటే మనకి ఇతరుల మీద లేదా ఇతరుల ఎడల సహనం లేదు. You know, we boast ourselves in Brethren Assembly that we know, we have lot of knowledge about the scriptures. మనము బ్రదరన్ సంఘానికి చెందిన వారమని, లేఖనాల మీద మంచి పట్టు మంచి అవగాహన ఉందని మనం ఎంతగానో అతిశయపడుతూ ఉంటాం. It is true. Most of our Brethren Assembly people know how to pray, how to read the Word of God. They have by heart many portions, and they're thorough in that. అవును, వాస్తవమే, కాదంటలేదు. ప్రార్థన చేయటం తెలుసు. అనేక మంది లేఖన భాగాల మీద పట్టుత్వం కలిగి కంఠస్థం చేయగలిగిన వారు ఉన్నారు. But we are no different than other believers, other Christians outside in terms of our practical Christian life. కానీ మన ఆచరణ సంబంధమైనటువంటి ఆచరణీయమైన జీవితానికి వచ్చేలేకే మనం ఇతర సహవాస విశ్వాసులకు ఏమాత్రము తీసిపోవటం లేదు. Both at home and in the church. అది ఎక్కడండి? ఇంటిలోను సంఘములోను కూడా మన ప్రవర్తన వారి వలె ఉంటుంది. Does your wife comes and gives a great testimony about you? Oh, he's so loving. He never is angry. He never talks bad, anything. Everything that comes out of his mouth is so good. Very encouraging talk he talks. Always blessing the Lord. Does she say about that? ఎప్పుడైనా మీ భార్య ఇలాగ ప్రస్తావించిందండి, అబ్బో మా ఆయన చాలా మంచివాడండి, ఆయన నోట నుండి ప్రేమ కలిగిన మాటలు, దయ కలిగిన మాటలే వస్తాయి, ఆయన ఎప్పుడు ఎవరిని గురించి ఎన్నడూ చెడుగా మాట్లాడు, ఎల్లవేళలా తనకున్న సమయం అంతా కూడా దేవుని స్తుతిస్తూ దేవునితోనే సమయం గడుపుతాడు అని ఎప్పుడన్నా మీ గురించి మాట్లాడిందా? And the other way around also. లేదా అది భర్త భార్యను గురించి కూడా ఇలాగనే అనొచ్చు. So when we look into the scriptures, Romans chapter 12 verses 10. రోమా పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు we see that love one another with brotherly affection, outdo one another in showing honor. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. There is something missing there. పిల్లరా, ఇక్కడ తెలుగు తర్జుమాలో ఒకటి మిస్ అయ్యింది. The verse should have been, ఆ వాక్యం ఎలా ఉండాలి అంటే, at the end, as long as the other brother or sister is loving and good. ఎంతవరకు లేదా ఎంతకాలం ఆ సహోదరుడు నిన్ను ప్రేమిస్తూ నీతో మంచిగా ఉంటాడో అంతకాలం నువ్వు ప్రేమించాలి అని రాసి ఉండాల్సింది. Yeah, because unless they are nice to me, I don't want to be nice and good, right? That's what our thinking, our behavior is always. ఎలా ఉంటుంది అండి? అతడు నాతో ఎంతకాలం బాగుంటే
నేను అంతకాలం బాగుంటాను. Love one another with the brotherly love and affection. Outdo one another in showing honor. We have to honor more than what he is honoring me. సహోదర ప్రేమ విషయంలో మనం ఒకరి యందు ఒకడము అనురాగము కలిగిన వారమై ఉండి మనము అతన్ని ఘనపరచాలి. ఎలా? ఆయన్ని To what ఘనపరిచే extent? వారికి ఉండాలంట. To what extent? Outdo. That's a beautiful outdo. ఎలా చేయాలి అన్నదే ఇక్కడ అందులోనే ఉందండి ఆ రమ్యత అనేది. Telugulo I did not read, brother. In English, it is outdo means more than the other person. You are to love. ఎలాగండి? తెలుగు భాషలో అంత రమ్యతగా అది రాయబడలేదులే, కానీ అది మించి, ఆ వ్యక్తికి మించి, అతని ప్రవర్తనకు మించి మనం అతన్ని ఘనపరచాలి. Yeah, more than how much they love and honor us, we need to love and honor them more than that. అతడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో, మనల్ని ఎంత కనపరుస్తాడో దానికి మించి, లేదంటే దానికి రెట్టింపుగా మనం అతన్ని ప్రేమించాలి, అతన్ని ఘనపరచాలి. Brothers and sisters, honestly tell me, are we doing this? ప్రియ సహోదరి సహోదరులారా, నిజాయితీగా చెప్పండి, మనం ఇలాగ చేస్తున్నామా? I mean, if this we have a lot of practical lab work that is at home itself. We can try it at home first and then try it out in the church. We have a lot of opportunities. మనము దీన్ని ఆచరణలో పెట్టడానికి మనకు ప్రయోగశాలలో మన ఇల్లేనండి, దాని తర్వాత మన సంఘమేనండి. చాలా అవకాశాలు ఉన్నాయి దీన్ని వాడుకోవటానికి మనకు. So one brother said about his wife, my wife gives lot of opportunities to love her. ఒక సహోదరుడు ఇలాగ చెప్పాడు, ఏంటంటే నా భార్య ఆమెను అత్యధికంగా ప్రేమించడానికి నాకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటుంది అన్నాడు. You understand that, right? అర్థమైంది కదండి మీకు? We all get those opportunities. Our spouses give lot of opportunities to love them. అలాంటి అవకాశాలు మనకు మన జీవిత భాగస్వాములు మన ఇంటిలో ఇస్తూనే ఉంటారు. And in the church more. ఇక మన సంఘానికి వెళితే ఏమండి, ఇంతకు మించి మనకు అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. How can you honor the brother who is always troubling us? Tell me. ఎల్లప్పుడూ మనల్ని ఇబ్బంది గురి చేస్తూ నానా మాటలు అంటున్నటువంటి ఆ సహోదరుని మనం ఎలాగో గొప్ప చేయగలుగుతాం చెప్పండి? Dear brothers and sisters, only don't tolerate others in only one aspect. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క విషయంలో మాత్రమే మనం ఎవరిని కూడా ఓర్చుకోవద్దు. If they go against the doctrines, వారు దేవుని యొక్క లేఖనాలకు వ్యతిరేకంగా గనక నడిచినట్లయితే, if they argue with you against the word of God, అలాగే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా మీతో వాదించినట్లయితే, that you don't tolerate. అది మనం ఎన్నటికీ కూడా సహించకూడదు. But love the brother, but don't accept what he or she is saying. సహోదరుని ప్రేమించండి ఒక సహోదరుడిగా, అంతేకాని ఆయన ఏం బోధిస్తున్నాడో, ఏం అనుసరిద్దాం ఉంటున్నాడో దాన్ని మాత్రం మనం అంగీకరించకూడదు. Our behavior is normally like this. If the brother is talking bad against the word of God, we have so much grudge against that person. No, love him for all other stuff. But on this aspect, you tell him clearly, I don't agree with you, but I still love you. మన సమస్య ఏంటంటే, ఒక సహోదరుడు కనుక ఏదైనా వాక్యములో ఒక తేడాగా మనకు కనపడ్డాడు అంటే మన హృదయంలో రోషం పొడుచుకొని వచ్చేసింది, వాటితో మాట్లాడకూడదు అనుకుంటాం. కానీ మనం అతను ఒక సహోదరుడిగా ప్రేమించాలి మొదటిగా. And you will see amazing results. అలా మనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనపడతాయి సహోదరులారా. And so Romans, in continuation to that verse 10, we see that this is in NIV, it writes, be devoted to one another in love, honor one another above yourself, never be lacking in zeal, but keep your spiritual fervor, serving the Lord, be joyful in hope, patient in
affliction, faithful in prayer. రోమాపత్రిక 12, 10, 11 వచనాల్లో ఉన్న ఇదే ఆ విషయాన్ని చూస్తూ ఉన్నాం కదా. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. Yeah, just give me a moment. Huh? యా, take it. Yeah, apologies for that, brothers and sisters. Back here. సహోదరులారా, ఈ చిన్న అవాంతరంకై నన్ను మన్నించండి. But God knows very well that it is impossible for us to do these things. ఏమంటే ఇలాంటివన్నీ కూడా చేయటం మనకు అసాధ్యమని దేవునికి తెలుసు అన్నమాట. It is difficult many times to, because you are very good, you go and talk to that brother in spite of that man is rejecting you, and still you try to do. But when there is so much animosity on the other person, you cannot continue like this, one-sided. It cannot go on forever, right? ఏమండి, నీ పక్షాన్ని నువ్వు మంచిగానే ఉన్నావు, ఆ సహోదరుతో వెళ్తున్నావు, మాట్లాడుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ అతని ప్రవర్తన మారట్లేదు. కానీ అది ఒక్క సైడు, అంటే ఒకవైపునే ఇలాగ కొనసాగించడం, ప్రయత్నం అంతా చేయటం అనేది చాలా సందర్భాలు అసాధ్యం అవుతూ ఉంటుంది కదా. So that's the reason in Romans chapter 12, verse 18, the Lord has written this way. అందుకనే రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఇలాగ రాయించి ఉంచాడు. If it is possible, as far as it depends on you, live at peace with everyone. ఏమన్నాడండి? సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Wow, what a relief. అండి, ఎంత మనకు ఆదరణ, నెమ్మది దొరికింది. We cannot be like stone-hearted, like, God, we all have our personal, ego, we cannot kill it forever. మనందరూ కూడా మనలో ఉన్నటువంటి ఆ స్వయం అహం అనేది ఉంటది కదా, దాన్ని మనం చంపుకోలేము చాలా సందర్భాల్లో. Now, the reason why God wants to live in peace with everybody is according to 2 Corinthians chapter 2, verse 11. 2 Corinthians chapter 2, verse 11. Lest Satan should take advantage of us. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఎందుకు దేవుడు మనం అందరితో సమాధానంగా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే కారణం ఏంటి అంటే, సాతాను దాన్ని అవకాశముగా తీసుకొనకుండా ఉండనట్లు, లేదా మనల్ని వాడు మోసపరచుకున్నట్లు అంటున్నాడు. For we are not ignorant of his devices. వాడి యొక్క కుట్ర కుతంత్రాలు మనము ఎరగని వారము కాము. And that's the reason God wants us to be, we don't allow Satan to take advantage of us. పిల్లరా, ఆ కారణం చేతే వాడు మనల్ని అవకాశంగా వాడుకోకుండా ఉండాలనేదే మన యొక్క ప్రయత్నం. And 2 Corinthians chapter 10, అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము verses 3 to 5. 3 నుండి 5 వరకు ఉన్న వచనాలు మనం గమనించినప్పుడు, For we live in this world, we do not wage war as the world does. The weapons we fight with are not the weapons of the world. On the contrary, they have divine power to demolish strongholds.
We demolish arguments and every pretension that sets itself up against the knowledge of God, and we take captive every thought to make it obedient to Christ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. మేము శరీరదారులమై ఉన్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము విత్కరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచునట్లు చెరపట్టి. So that is the reason in the beginning when we say our fight is not against the flesh and blood. That means it is understood that we should never fight with any humanity at all. కనుక మనము పోరాడున్నది శరీరాలతో కాదు అని నేను ఆరంభంలో ఎందుకు చెప్పాను అంటే ఇదే కారణం. మనం ఏ వ్యక్తితో కాదు పోరాడేది అన్నమాట. That is understood that we should not have any enemies. కనుక ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా మనకి శత్రువులు అంటూ ఎవ్వరు ఉండకూడదు అని. Yeah, we don't agree on few things for personal reasons, but we should not have any enemies. That's the reason God also said, love your enemies. I don't know how God wrote this, love your enemies. సరే, ఏ కారణం చేతనైనా మనకు ఏదన్నా వాళ్ళతో కొంత మరి మనస్పర్ధలు ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో ఆ కారణాలను అంతవరకే ఉంచాలి, కానీ వ్యక్తిగత దూషణకి వ్యక్తిగత ద్వేషానికి మనకు తావు లేదనమాట. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువే సెలవిచ్చాడు కదా, మీ శత్రువులను ప్రేమించండి. అసలు ఆ మాట ఏంటండి? ప్రభు ఎలా చెప్పాడో, ఏ కారణంతో చెప్పాడో. Yeah, so it is difficult, and God has shown that actually. He set an example himself coming down when we were yet enemies. It is written, when we were yet enemies, God loved us. దేవుడు చెప్పడమే కాదు కానీ అది కనపరిచాడు, ఆయన చూపించాడు. మనం ఇంకా శత్రువులముగా ఉండగా క్రీస్తు మనల్ని ప్రేమించి అనే వాక్యం మనం చదువుతూ ఉన్నాం. So we should always remember when Christ came into this world, and as he was going on to the cross, the way he was treated, the words they used, the way they hit him, and they abused him with language, unbelievable. Do we anywhere stand any closer to that? 50% or 10% can we tolerate that? పిల్లరా, ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన్ను సిలువ వేస్తున్నటువంటి సమయంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ దూషణ, ఆ అవమానం, దాంట్లో కనీసం మనం సగం వంతు అన్నా పాలిభాగస్తులమయ్యా, కనీసం 10వ వంతు అన్నా మనం అందులో పాలిభాగస్తులమయ్యామా? ఒక్కసారి ఆయన ఎలా సహించాడు, ఎలా ఎదుర్కొన్నాడు అన్నది ఆలోచన చేద్దాం. And so we need to be very careful because Christ himself set a great example, and he is the author and finisher of our life. So we need to really take his example, and nobody else in this world is our example. కనుక మనకు చక్కని మాదిరి ఆయనే మన యొక్క జీవితానికి కర్త, కర్మ, క్రియ. కాబట్టి ఆయన్నే మనం మాదిరిగా తీసుకోవాలి. ఈ లోకంలో మనకు మాదిరి వేరొకరు ఎవరూ లేరు. And that's the reason it is written in James that submit yourself then to God, resist the devil, and he will flee from you. అందుకనే మిమ్మల్ని మీరు దేవునికి లోపరుచుకొని ఏం చేయాలి? అపవాదిని ఎదిరించండి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు యాకోబు. Submit to God yourself. మిమ్మల్ని మీరు దేవునికి లోపరుచుకొనుడి. Submitting to God means listening to him and obeying everything that he tells us. లోబడి ఉండటము అంటే ఆయన మాటలను అంగీకరించడం, ఆయన చెప్పిన ప్రతిదాన్ని చేయటం అన్నమాట. And a few more verses which are very familiar for us from Hebrew chapter 12 verses 1 to 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు అందరికి తెలిసిన చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగాలు. Therefore, since we are surrounded by such a great cloud of witnesses, let us throw off everything that hinders and the sin that so easily entangles.
let us run with perseverance the race marked out for us, fixing our eyes on Jesus, the pioneer and perfecter of faith. For the joy set before him, he endured the cross, scorning its shame, and sat down at the right hand of the throne of God. Consider him who endured such opposition from sinners, so that you will not grow weary and lose heart. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. So we have two things here. We are surrounded by such a great cloud of witnesses. పిల్లరా, రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, మనల్ని ఎవరున్నారు? గొప్ప సాక్షి సమూహం వేగం వలె మనల్ని ఆవరించి ఉన్నది. I always wonder, right in the beginning, for Joseph, for example, he didn't have any examples before him to really lead such an honest and perfect life, you know. So he bore a lot of things as a human being, and of course, Lord raised him up very much, but there were no examples for him. పిల్లరా, నేను ఎప్పుడు ఇలాగ ఆలోచన చేస్తూ ఉంటాను. యోసేపును గురించి కనుక మనం ఆలోచన చేస్తే ఆయన ఎదుట మాదిరిగా ఉంచబడటానికి ఎవరు లేరు కదా. అయినప్పటికీ దేవుడు తనని అనేక విషయాల్లో ఒక మాదిరికరమైన వ్యక్తిగా అతన్ని దేవుడు ఎంచాడు కదా. And not only that, we have so many great men of God in these scriptures who are an example. They are like witnesses for God, and we have those people in front of us. And so we should be very happy that God has provided these scriptures, which gives the examples of so many great men. మరి మన విషయానికి వచ్చేలకే మన ఎదుట దేవుడు ఎంతో మందిని గొప్ప గొప్ప భక్తులను, ఉత్తరాంధ్రులను మనకు మాదిరిగా ఉంచాడనమాట. వారి జీవితాలను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళటానికి. And the extreme one is Lord Jesus Christ himself. వారందరిలో కూడా అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. He's a holy God. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. And he even has shown his love tremendously to all of us. ఆయన మనందరి ఎడల తన అమితమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి ప్రేమను కనపరిచాడు. So going back to the verse where we started, we are not fighting against the flesh and blood, but against the dark world, against the spiritual forces of evil. ప్రియులారా, మరలా తిరిగి మనం చదువుకున్న వచనానికి వెళుతూ ఉన్నాం. మనము పోరాడున్నది శరీరులతోనూ రక్త సంబంధాలతోనూ కాదులే, కానీ అంధకార సంబంధమైనటువంటి లోకనాథునితోనూ వాని యొక్క శక్తులతోనూ అన్నమాట. And so we know that we are fighting against the devil himself. That is the greatest fight. కనుక మన యొక్క గొప్ప పోరాటం అనేది అపవాదితోనే ఉంది అని మనం ఎరుగుదాము. Because we have overcome all the fights against everybody. We are now in peace with everyone. We don't have any enemies in this world, yet there is one enemy to really fight on a day-to-day basis. మనము అందరితో పోరాడాము, అందరితో పోరాడి సమాధాన పడ్డాము, సమాధానంగా ఉంటున్నాము, నెమ్మది కలిగి ఉంటున్నాము. ఇక మనకి ఎవ్వరు శత్రువులు అనేవారు ఈ లోకంలో లేరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక శత్రువు ఎల్లప్పుడూ ఉంటాడు. మనం ఈ లోకం విడిచే వాడే అపవాది. Be careful so that he doesn't put his foot in your life. ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాడికి ఒక్క అడుగు కూడా నీ జీవితంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వకూడదు.
The reason is it is no matter how intelligent you are, how I mean, many people have a lot of intelligence. I'm a very dull guy, you know. I don't have that much intelligence. Honestly, I'm telling you. Many times, simple things also I cannot do. I don't get those ideas actually. I'm very simple guy. ఈ- ఈ లోకంలో చాలా తెలివిగా ఉంటారులే, కానీ నాకు అంత తెలివి, అంత చురుకుతనం లేదు. చిన్న చిన్నవి కూడా నేను తొందరగా వాటిని లేను అన్నమాట. Yeah, people have used words like you're a very dumb guy also. చాలా మంది నన్ను నువ్వు చాలా తెలివి లేని మొద్దువాడి లాగుంటావు అని కూడా నన్ను అన్నారు. And in Telugu, they use a muchodu, something like that. And the people used such words on me. అలాగే తెలుగులో అయితే ముచ్చోడు, అసలు ఏం తెలియదు, మెదలకుండా ఉంటాడు, లేదా మొత్తుగా ఉంటాడు అంటారు. So, but there are a lot of intelligent people there in the world. చాలా మంది తెలివి కలిగిన వారు ఉన్నారు అన్నమాట. I'm not telling in a bad sense. They are really intelligent. నేనేంది వారిని చెడు కోణంలో ఏమి చెప్పట్లేదండి. నిజంగా వాస్తవంగా జీవితంలో చాలా తెలివి కలిగిన వారు ఉన్నారు. Among believers. విశ్వాసులలో కూడా. But even they cannot fight Satan. ఏమండి, అంత తెలివి కలిగినటువంటి వారు కూడా అపవాదితో పోరాటము చేయలేరు ఒక్కొక్కసారి. It is difficult to fight on their own because Satan is more intelligent than Daniel. పిల్లరా, మనం స్వశక్తితో లేదా వారు తమకున్నటువంటి జ్ఞానంతో అపవాదితో పోరాడలేరు. ఎందుకంటే అపవాది దానియేలు కంటే తెలివి కలిగిన వాడు. It's written in the scriptures. లేఖనాల్లోనే ఉంది అది. And tell me, are you and I more intelligent than Daniel? చెప్పండి నాకు ఈ మాట, మనము దానియేలు కంటే తెలివి కలిగిన వారమా? Daniel could interpret the dream even though the dream was not told him, and the dream was not revealed also. ఆ దర్శనం అనేది బయలుపరచబడక ముందే దానియేలు దాని గురించి ఆ దర్శనాన్ని వివరించి చెప్పాడు కదా. None of us is as close and intelligent as Daniel. మనం ఎంత మాత్రం కూడా దానియేలుకు సమం కలిగినటువంటి తెలివి కలిగిన వారు ఎంత మాత్రము కాములేండి. So it is very difficult to fight this Satan. కనుక అపవాదితో పోరాటం అనేది చాలా కష్టం అన్నమాట. I'm going back to a passage quickly, and then we'll close that. Genesis chapter 3, verses 1 to 7. నేను ఒక భాగానికి వెళుతున్నాను త్వరగా. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళదాం రండి. And we are not going to read all the verses. We'll go one by one. And now the serpent was more subtle than any beast of the field which the Lord had made. చూడండి, దేవుడు సృష్టించినటువంటి వాటిలో ఈ సర్పము అనేది చాలా తెలివి కలిగినదై, కుయుక్తి కలిగినదై, యుక్తము కలిదై ఉంది అని వాక్యం సెలవిస్తుంది. Basically, this is actually, we know that Satan has come as a serpent, and then basically God is talking about Satan, that very cunning. మనం ఎరుగుతాం కదా, ఇక్కడ వాస్తవంగా అపవాది సాతాను అనగా సర్పరూపంలో వచ్చాడు. దాని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. And a lot of translations skewed, lot of different words here: cunning, crafty, intelligent, and things like a lot of words have been used in different translations. ఈ యుక్తి గలదై ఉండెను అన్నదానికి అనేక తర్జుమాల్లో అనేకమైనటువంటి పదాలు వాడబడ్డాయి అన్నమాట. And God, we have to fight this guy on a day-to-day basis. దైనందిన జీవితంలో దినము వీడితో మనం పోరాడాల్సిందే. And we need to be victorious. ఈ పోరాటంలో మనం విజయవంతులం అవ్వాలి. We need to fight a good fight. మంచి పోరాటం పోరాడాలి మనం వీడితో.
Because now we have overcome all fighting against everybody. Now no enemies are there. The only enemy we have is the serpent or the Satan. వీళ్ళారా మనం మన శత్రువులని సహోదరులం అనుకుంటున్నాం. సరే, వారితో సమాధాన పడ్డాం, ప్రేమ కలిగి ఉంటున్నాం. ఇక చుట్టుపక్కల ఎవరు లేరులే, కానీ ఒకానొకడు ఉన్నాడు, వాడిని జయించడం చాలా కష్టం. వాడే సాతాను. And he said to the woman, వాడు స్త్రీతో అన్నాడు, has God indeed said, you shall not eat of every tree of the garden? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? So Satan has multiple ways to deal with each one of us and drawing away from God. కనుక సాతాను ఒక్కొక్కరిని ఎలాగూ పడేయాలో, ఎలాగూ వాడి వైపు దృష్టి మలుచుకోవాలో వాడికి తెలుసు అన్నమాట. దేవుడి నుంచి ఎలా దూరం చేయాలో వాడికి బాగా తెలుసు. We will see step by step in how he attacked Eve. The first step is he raised a question, a doubt in the mind of Eve. వాడు ఎలాగూ హవమ్మను వాడు పడవేయటానికి వాడు ప్రయత్నం చేశాడో మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా వాడు ఒక సందేహాన్ని ఆమె మనసులో రేకెత్తిచ్చాడు. Many times Satan raises these kinds of doubts in our lives. అవును ప్రియులారా, ఇలాంటి సందేహాలని అపవాది మన జీవితంలో వాడు రేకెత్తిస్తూ ఉంటాడు. Am I really lower than this person who is always troubling me in the church? ఎలాంటి సందేహం అంటే, నన్ను ఈ సహోదరుడు లేదా అన్న ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు, ఆయనకంటే నేను ఇంకా తక్కువ అన్నా, ఆయనకంటే నా భక్తి జీవితం అనేది దిగజారిపోయి ఉందా అన్న సందేహం. just as an example, many ways he'll raise his doubts in you. కనుక ఒక్క కోణం కాదు, చూస్తే అనేక విధాలుగా వాడు మనలో సందేహాలు రేకెత్తిస్తూ ఉంటాడు. This is not the right church you have to go. ఒరే, మనం వెళ్ళాల్సినటువంటి నిజమైన సంఘం ఇది కాదేమో. He'll raises all sorts of doubts in you. ఇలాంటి సందేహాలన్నీ నీ జీవితంలో వాడు రేకెత్తిస్తాడు. And he's questioning God's word itself. ప్రియులారా, వాడు దేవుని యొక్క వాక్యాన్నే వాడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట. And we see that, of course, woman has answered and said that we may eat the fruit of the trees of garden, but of the fruit of the tree which is in the midst of the garden, God said, you shall not eat, nor shall you touch it, lest you die. రెండవ వచనము, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. And how did the serpent answer? అప్పుడు వాడు ఆ సర్పం ఏం చెప్పిందండి? You shall not surely die. మీరు చావనే చావరు. He raises many times the question about God's word itself. He contradicts the God's word. వాడు చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకిస్తాడు. దేవుని యొక్క వాక్యం మీద సందేహాలు రేపుతూ ఉంటాడు. You know, you and I know that he's the greatest liar, right? వాడు గొప్ప అబద్ధికుడు అని మనం అందరం ఎరుగుతాం కదా. But Eve didn't know. Eve just trying to listen to what he says. He said, you shall not surely die at all. అవ్వమ్మకు తెలియదు. అవ్వమ్మ వాడు ఏం చెప్తే అది వినటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆమెతో అన్నాడు, నువ్వు చావనే చావు. He's contradicting the word of God itself. దేవుని యొక్క వాక్యమునే ఇక్కడ వాడు వ్యతిరేకిస్తూ ఉన్నాడు అన్నమాట. Don't believe in this. That is not true. నీవు దీన్ని నమ్మబాకు, అది వాస్తవం కాదు అంటున్నాడు. And you don't follow that. Just listen to me, which I'm giving the right answer to you. నువ్వు దానిలో బడి ఉండబాకు, నేను నిజమైనటువంటి వాస్తవమైన జవాబిస్తున్నాను, నా మాట ఆలకిచ్చు. The reason God actually said, he is very, very, he is not a true God. He is not a good God at all. ఏం చెప్తున్నాడంటే, ఆయన మంచి దేవుడు కాదు.
నిజంగా చెప్పాలంటే అంటున్నాడు. For God knows that in the day you eat of it, your eyes will be open and you will be like God. ఎందుకంటే నీవు తిను దినమున నీ యొక్క నేత్రములు తెరవబడతాయి, నీవు అప్పుడు దేవుని వలె ఉంటావు. You don't know, God doesn't like you to become like God. కనుక నీకు తెలియంది ఏంటంటే నీవు దేవుడిగా మారటం అనేది దేవుడికి ఇష్టం లేదు. If you do this, you will become a great man. You'll be the biggest person recognized. And do this. You don't go after what the scripture is saying. See, you got this thought how to grow above everybody and go top, have the top position. Do this. You'll be there. నీవు గనక ఇది చేస్తే ఇక నీకుతో సమమైన వారు ఎవరూ లేరు, నీకంటే ఉన్నతమైన వారు, అంత స్థాయికి వెళ్తావు, అంత పేరు ప్రఖ్యాతలు, కీర్తి, ప్రభావం, ఘనతలు వస్తాయి అంటాడు. You know, brothers and sisters, as I was growing, our dad wanted us to become some kind of public servants. పిల్లారా, మేము ఎలా ఎదిగాము అంటే మా నాన్నగారు మమ్మల్ని ఎలా ఎదగాలని ఆశపడ్డారు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రజా సేవకుల్లాగా. Like, you know, he worked as a assistant secretary to the government of Andhra Pradesh in home department. ఆయన మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ అధికారిగా హోమ్ డిపార్ట్మెంట్లో ఆయన పనిచేశారు. And so the way his position was great and all that. So we all had, my elder brother and myself especially, we had an aim at IAS, IPS kind of thing, you know. We were preparing for those kinds of exams also. ఆయన ప్రభుత్వ అధికారిగా ఉండగా నాకు, నా యొక్క సహోదరుడికి, యంగర్ బ్రదర్కి, నాకు కూడా ఈ ఆశ ఉంది. మేము IAS లేదా IPS మా నాన్నగారి స్థాయిని బట్టి ఆ స్థాయిలో ఉండాలని ఆశపడ్డాం. We were preparing also. మేము సిద్ధపడ్డాము కూడా. But always one thing, when we saw our dad's life, top IPS officers, top position police officers used to come and to our house to see daddy. Yeah, 1 second. Can you repeat? I had a power cut. No, oh really? Can I talk now? Continue? Yes. Now you can start and continue. So top police officers used to come to our house. గొప్ప గొప్ప పోలీస్ అధికారులు మా ఇంటికి వచ్చేవారు. Yet, I mean, he had a lot of opportunity to make a lot of money. ఆయన డబ్బు సంపాదించాలి అని అనుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. He was very, very honest man of integrity. కానీ ఆయన అత్యంత నిజాయితీ పరుడు అనమాట. And when I was preparing for these exams, always one thought used to come into my mind. When I go into, if I get selected, get this position, how can I resist kind of these things in life? I was also, because God was speaking to me, I was a little bit reluctant also, even to go like IPS and all that positions. పడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పరీక్షలకు సిద్ధపడుతూ ఒకవేళ పొజిషన్, ఆ ఉద్యోగం నాకు వస్తే ఇలాంటి విషయాలని నేను ఎలా ఎదుర్కోగలను, ఎలా తట్టుకోగలను, ఈ లంచగొండితనాన్ని, ఇవన్నీ ఎలా తట్టుకోగలను అన్న ఆ బాధ, ఆ ఒత్తిడి నాలో ఉండేది. అందుకని నేను దాన్ని చాలా వరకు తిరస్కరించాను. Brothers and sisters, as real believers, we cannot do many of these jobs. Many jobs we cannot do. It's difficult. ప్రియ సహోదరులారా, సహోదరులారా, గుర్తించండి, నిజ విశ్వాసులంగా మనం ఈ ఉన్నత స్థానంలో ఉన్న పొజిషన్లు మనం చాలా వరకు చేయలేం. And here Satan is telling the lie. He will tell all kinds of lies and tell you will be like God. That's why God doesn't want you to be like God. That's why he told you not to eat. ఇక్కడ అపవాది చెప్తున్నాడు, మీరు గనక తిన్నట్లయితే తినిన వెంటనే మీరు దేవుని వలె ఉంటారు. దేవుని వలె ఇష్టం లేదు కాబట్టి మీరు తినొద్దు.
So now eat. God is telling not to eat, but eat because that is the best thing. You'll become like God and knowing good and evil. దేవుడు తినవద్దు అంటున్నాడులే, కానీ నేను చెప్పేటువంటి మంచి మాట ఏంటంటే తినండి, తినండి, తింటే మంచిది, I'll, మీరు దేవుళ్ళు ఉంటారు అంటున్నాడు. I'll finish up in another 5 minutes. Huh? నేను మరొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. And when the woman saw that the tree was good for food and it was pleasant to the eyes and the tree desirable to make one wise, she took and ate the fruit. చూడండి, ఎప్పుడైతే ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆ స్త్రీ దాన్ని ఫలములో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్త కూడా ఇచ్చిందని చూస్తూ ఉన్నాం. In every place, whether at a place of work, at home, at office, and in the assembly, the church where we go, Satan always keeps showing many things to us. You need to go up, somehow hook up to do these things, do that, manipulate things, you know. I don't want to go into details, but that's what Satan does and creates a lot of problems for our downfall. Basically, you'll be dead. ప్రియులారా, మనము పనిచేసేటువంటి స్థలంలో కావచ్చు, మనం ఉండే ప్రతి స్థలంలో, అది ఆఫీస్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా ఎక్కడైనా సరే వృత్తి చేసేటువంటి పనిలో కావచ్చు, ఎప్పుడు కూడా వాడు ఏం చెప్తాడంటే నువ్వు పైకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, ఇంకా ఎదగాలి, ఇంకా వెళ్ళాలి అని అంటాడు. అదే మన యొక్క పతనానికి నాంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. We may not afford few things, but he shows attraction. That brother has all these things. This sister has all these things. I have to get these things. And he shows, I can't afford it. But Satan, shows all these beautiful things. Somehow, get it. And you will fall into all kinds of temptations. And if really our life is destroyed. కొన్ని సందర్భాల్లో అవి మనకు అవసరం లేనివి అయ్యి ఉండొచ్చు, కానీ వాడు చెప్తాడు, అదిగో ఆయన అది సంపాదించుకున్నాడు, ఈయనకు అది ఉంది, ఈయనకు అది ఉంది, ఆమెకు అది ఉంది, ఈమె ఎలా ఉంది, వాళ్ళు అలాగున్నారని అనేకమైనటువంటి ఆకర్షణలకు గురి చేసి మన పతనానికి కారణం అవ్వచ్చు వాడు. And that's why, as we know in 1 Timothy chapter 6, we see that some people eager for money have wandered and from the faith and pierced themselves with many griefs. పిల్లారా, కొందరు ధనమును ప్రేమించి విశ్వాసము నుంచి వెడలి వెళ్ళి తమ్మును తాము పొడుచుకున్నారు అని మనం దేవుని వాక్యంలో తిమోతి పత్రికలో చదువుతున్నాం కదా. Yeah, even many believers fall into this. There's no exception. ఇందులో ఎలాంటి కొరత తారతమ్యాలు లేవండి. విశ్వాసులైనటువంటి వారు కూడా చాలా మంది ఇందులో పడిపోయారు. And so Satan is telling God is not all that good that you're thinking. If God is good, he would allow you to become like God. I mean, knowing good and evil. He doesn't like that. He is not good at all. Satan is propagating wrong thing about God. సాతాను దేవుడు మంచివాడు కాదు. ఆయన అసలు ఎప్పటికీ మంచోడు కాదు. నువ్వు అనుకున్న అంత మంచోడు కాదు. ఒకవేళ అంత మంచోడు అయితే ఇవన్నీ ఎందుకు చేయడు అని అంటాడు. అందుకని అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, మనం ఏది దేవుని వాక్యం వ్యతిరేకంగా చెప్తుందో దాన్ని అన్ని మంచి అయిన వాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. We should not fall for those things. అలాంటి వాడి యొక్క తంత్రాలకు మనం లొంగిపోయే వారంగా, పడిపోయే వారంగా ఉండకూడదు. If God is good, why is your child sick? దేవుడే మంచోడైతే మరి మీ అబ్బాయికో లేదా అమ్మాయికో ఎందుకు ఈ అనారోగ్యం? Why so many difficulties he is allowing into my life? ఎందుకు ఇన్ని కష్టాలను, ఇన్ని సమస్యలు నా జీవితంలోకి దేవుడు అనుమతిస్తున్నాడు అని వాడు అంటాడు. And that's the reason we need to read the word of God to really understand and really follow him. I mean, he is amazing God, as you know. All of you must have experienced in your lives. ప్రియులారా, అందుకనే మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ధ్యానము చేయాలి. చదివి ధ్యానం చేసి మనం ఆయన వెంబడిస్తూ ఉండగా ఆయన ఎంత రమ్యమైన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, కనికరము కలిగిన వాడో అని మనకు అర్థమవుతుంది. అందుకనే వాక్య పఠనాన్ని మనం విడిచిపెట్టకూడదు. మీరందరూ కూడా దీన్ని
అనుభవపూర్వకంగా తెలుసుకున్నవారు. All of us lack few things in life, which are very important things and great things we lack. ఇంత మనం చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వాటిని మనము లోపముగా మన జీవితాల్లో కలిగి ఉన్నాం. We lack a lot of things. We need them, but we don't have them. మనకు అవి కావాలి, అవసరమే, కానీ అవన్నీ కూడా మనకు కొరతలుగానే మిగిలిపోయి ఉన్నాయి. Should we always concentrate on that which Satan is telling, look, you don't have that, you don't have this, you don't, or do you want to always praise God for what all, so many things he gave to us? Should we be praising and glorifying God rather than listening to Satan that you don't have this, you don't have that, you don't have this? గురువులారా, ఎల్లప్పుడూ మనకు లేని వాటిని గురించి, అయ్యో అది లేదే, ఇది లేదే, ఇది లేదే అని వాటిని గురించే మనం చింతించాలా? వాటిని గురించే మన ఆలోచన, మన దృష్టి అంతా కూడా దాని మీద ఉండాలా? లేదంటే ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించబద్దులమై ఉన్నామా? Basically, Satan is telling Eve, you act independent of God. Don't listen to him. Your will should be over God's will. And listen to what your feelings tell and act accordingly. And you will become like God. సాతాను అవమ్మతో చెప్తూ ఉన్నాడు, నువ్వేదో దేవుని మీద ఆధారపడి బతుకుతావు అనుకుంటున్నావు. నీ ఆలోచన, నీ ఆశలన్నీ కూడా దేవునికి మించినవిగా ఉండాలి. నీవు నీ మీద ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడకూడదు అని అంటున్నాడు. నీ కోరికలు నెరవేర్చుకో, వాటి మీద ఆలోచన చేయాలన్నాడు. Many places God has written, God is good to all. చాలా వచనాలు ఉంది కదండి, దేవుడు అందరి ఎడల మంచివాడు, ఉపకారి అయి ఉన్నాడు అని. He has compassion on all he has made. ఆయన తాను సృజించినటువంటి సర్వ మానవాళి పైన ఆయన కనికరము కలిగిన వాడై ఉన్నాడు. We all experienced it. మనందరం కూడా ఆయన యొక్క ప్రేమను, ఆ యొక్క కనికరమును మనం అనుభవించాం. And the last point is, Satan may tempt you as much as possible, but he cannot make you fall. చూడండి, అపవాది నిన్ను ఎంత వరకు శోధించాలో అంత వరకు శోధించగలడు, కానీ వాడు నిన్ను పడేయలేడు. Your fall depends on you. నీ పతనం అంటే నువ్వు పడిపోవటం అనేది నీ మీద మాత్రమే ఆధారపడి ఉంది. Because you become obedient to Satan. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే వాడికి విధేయుడిగా మారిపోతావో, then you will fall. So when we act, sir. Yes, continue. So Satan, listening to Satan and behaving independent of God's will, or you do according to your will instead of God's will, itself is a sin. కనుక నీవు సొంతగా స్వశక్తి మీద ఆధారపడి అపవాది మాటలకు లోబడి దేవుని మీద ఆధారపడకుండా ముందుకు వెళ్ళటం అనేది దానికి అదే పాపం. So we need to read the scriptures, depend on God, focusing our eyes on Jesus and take him as an example and move forward in life. Then the more we read the word of God and more we practice, no Satan, nothing can harm us, nothing can tempt us, nothing make us fall. కనుక మనము దేవుని మీద ఆధారపడి విశ్వాసమునకర్త అయినటువంటి యేసు వైపు చూచుచు మనము దేన్ని కూడా ఆకర్షించబడకుండా చూసుకున్నట్లయితే ఏది మనల్ని పడవేయలేదు, ఏది మనల్ని ఆకర్షించదు. అపవాది కావచ్చు, లేదా ఎవరు కూడా మనల్ని ఏ హానికి తలపెట్టలేరు. Each of us should think in one way. Let me be unique and I will live a life different from everybody else, and I want to set an example in my life to everybody. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాగ ఆలోచించేద్దాం. నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటాను, ప్రత్యేకమైన వాడిగా ఉంటాను, దేవుని కోసం బ్రతుకుతాను, నన్ను ఎవరు ఏమి చేయలేరు అన్నట్టుగా మనం దేవుని కోసం ప్రత్యేకపరచుకొని బ్రతకాలి. We should not have any other example. We should have Jesus as our example and walk accordingly. మనకు వేరొకరు ఎవరో కూడా మాదిరి కాదండి. మన మాదిరి ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. May the Lord help each one of us to do so.
అలాగూ చేయటానికి కావలసినటువంటి కృప ప్రభు మనందరికి కూడా అనుగ్రహించును గాక. Thank you very much, brother, for that wonderful translation. In spite of your power going off, you still continued and translated. Thank you very much for that. థ్యాంక్ యూ అన్న, ఇట్స్ మై ప్లెజర్. Okay, hand over to dear brother. మంచిది. శ్రేష్టమైన లేఖన భాగాలను మనం విన్నాం. వాక్యం అందించిన, ట్రాన్స్లేషన్ చేసిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అపవాది చేతిలో పడకుండా ఆ పోరాటంలో మనం విజయం పొందటానికి అనునిత్యము మన రిక్త హస్తములను ఆయన వైపుకు చాచి ఉంచుదాం. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మరి రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. రవి మనోహర్ అన్న అవునా, ప్రే చేయండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహాగణుడు, మహోన్నతుడైన మన ఆయన, ఈ ఉదయ కాలమున మీ పాదశాలలో 4684వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు మేము చేరి రావడానికి కురుపు చూపించారు. మీ స్తోత్రములు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా ప్రియులు బన్నబాస్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈరోజు అధ్యక్షత వహించిన మా ప్రియులు గోపాల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. పాట పాడిన బ్రదర్ పెద్దలు దేవదానం గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మహిమగల దేవ, చక్కని సందేశాన్ని అందించినటువంటి మా ప్రియులు జోషియా పీటర్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మరి ట్రాన్స్లేట్ చేసినటువంటి బ్రదర్ సుధాకర్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈరోజు అందించిన మాటల్లో మేము పోరాట విషయంలో మంచి పోరాటము పోరాడి అపవాదిని ఎదిరించి మరి మా ప్రభువా మా జీవితాల్లో విజయం పొందుటకు మేము ఏ విషయాల్లో హెచ్చరిక పొందామో, ఏ విషయాల్లో ప్రోత్సాహపరచబడ్డామో అని లేఖనాల ద్వారా మాకు వివరించిన రీతిని బట్టి మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునా సంపన్నుడ, ప్రాణాపాయాలు జరగకుండా కాపాడండి. ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం, ఆర్థిక నష్టం అంతా జరుగుతున్నది మా ప్రభువా. వాటన్నిటి నుంచి కూడా తప్పించమని వేడుకుంటున్నాం. వర్ష ప్రభావాన్ని మీరు ఆపి, తుఫాను ప్రభావాన్ని మీరు ఆపి, నెమ్మదిని, శాంతిని, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేసి వేడుకుంటున్నాం తండ్రి. మీ కరుణ గ్లాసానికి అప్పగిస్తుండగా మేము ముందున్న మా దైనందిన జీవితంలో దినంలో ప్రవేశించిన ఇంటుండగా మా ప్రభువా మాతో మీరుండి నడిపించి మీరు అక్కడి వరకు సిద్ధపరచమని మా ప్రాణప్రింటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలు. Amen. మరొకసారి జూమ్ మీటింగ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. బర్నబాస్ అన్నకి సమయాన్ని అప్పగిద్దాం. అన్నా బర్నబాస్ అన్న వందనాలన్నా. వందనాలు.